జూన్ 1 నుంచి అమెరికా వెస్టిండీస్ వేదికగా మొదలయ్యే ప్రపంచ కప్నకు బీసీసీఐ టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించింది. బీసీసీఐ ప్రకటించిన జట్టుపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ కూడా ఈ జాబితాలో చేరాడు. యశస్వి జైస్వాల్ వంటి యంగ్స్టార్లకు చోటివ్వడం సరైన నిర్ణయమని, అయితే హార్దిక్ పాండ్యా స్థానంలో ఇంకొక ఆటగాడిని తీసుకుని ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. గిల్క్రిస్ట్ మాట్లాడుతూ, నాణ్యమైన క్రికెటర్లను ఉత్పత్తి చేస్తుందనే పేరు భారత్కు ఉంది. ఇటీవలి కాలంలో దుమ్ము లేపుతున్న యశస్వి జైస్వాల్, అంకురేష్ రఘువంశీ ఇందుకు చక్కని ఉదాహరణలు. మయాంక్ యాదవ్ సైతం తన పేస్ నైపుణ్యాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రపంచ కప్ జట్టులో పాండ్యాకు ఎందుకు చోటిచ్చారో అర్థం కావడం లేదు. ఐపీఎల్లో పాండ్యా చాలా చెత్తగా ఆడుతున్నాడు. అతడి బ్యాటింగ్, బౌలింగ్ రెండూ కూడా సరిగ్గా లేవు. ఇప్పటికే జట్టులో శివన్ దుబేను ఎంపిక చేశారు. పాండ్యాకు బదులు రింకు సింగ్ ను ఎంపిక చేసి ఉంటే లోయర్ ఆర్డర్లో శక్తివంతమైన కూర్పు కుదిరి ఉండేది అని చెప్పుకొచ్చాడు. ప్రపంచ కప్ ఈవెంట్ లో హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే గిల్క్రిస్ట్ మాత్రం వైస్ కెప్టెన్ నే పక్కన పెట్టాల్సిందని చెప్పడం గమనార్హం. హార్దిక్ పాండ్యా బదులు రింకు సింగ్ ను ఎంపిక చేయాలి అనే గిల్క్రిస్ట్ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.